కానీ అది అది చూస్తే ఎవరికైనా నేను ఏడుస్తున్నాను అర్థమైద్ది. అంత బేస్లెస్గా కొట్టి పారేశాడంటే ఐఎమ్ నథింగ్ టు హిమ్. నాకు అది హై క్లారిటీ ఉంది, ఐఎమ్ నథింగ్ టు హిమ్ అని. అండ్ ఇట్స్ ఓకే ఫర్ మీ. నేను హీల్ అయిపోయా, నేను మూవ్ ఆన్ అయ్యా. అంత మాత్రాన వేరే అసోసియేషన్స్ నేను పెట్టుకోలే. అండ్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడు, అండ్ నేను ఆ బ్రాంచ్ రెడీగా పెట్టా. పంచాయతీ తెగ్గొట్టడానికి ఆ కండిషన్ పెట్టారు నాకు. అదంతా నేను రెడీ చేసి పంచాయతీ క్లియర్ అవ్వడానికి అదొక కండిషన్ పెట్టారు. అదొక్కటి సార్. అంటే మిగిలిన అన్ని ఓకే. మిగిలిన కండిషన్స్ మా ఇద్దరికి వాళ్ళ ఫాదర్కి ఎప్పటి నుంచో ఓకే. ఈ ఒక్క పాయింట్లో ఆగారు. అదొక్కటి ఇవ్వమ్మా, ఇంకా అసలు తెగ్గొట్టేద్దాం అన్నారు. అది ఇచ్చేసానండి అని చెప్పా. లేదమ్మా నా మాటగా అడుగుతున్నాను, ఒక్కసారి ఆలోచించారన్నారు వాళ్ళ ఫాదర్. ఆ రోజు నేను మాట్లాడా సార్. మాట్లాడి నేను స్టాండ్ తీసుకొని తను ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఈ ఒక్క బ్రాంచ్ అడుగుతున్నారు, ఇచ్చేద్దాం అనే పాయింట్ నేను మాట్లాడి తెగ్గొట్టా. మళ్ళీ మొదటికి వచ్చారు. లారీ అనమాట. వాళ్ళ ఫాదర్ ముందుకు వస్తుంటే ఇతను వెనక్కి వెళ్తాడు, ఇతను ముందుకు వస్తుంటే వాళ్ళ ఫాదర్ వెనక్కి వెళ్తాడు. ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోరా, తండ్రి కొడుకు ఇద్దరు కూడా? సార్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నా బిజినెస్ల గురించి మాట్లాడింది, లేకపోతే నా గురించి మాట్లాడింది అనే పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తా. ఆయన ఇల్లీగల్ చేసుకున్నారో లీగల్ చేసుకున్నారో ఏం చేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే అది అతని బిజినెస్, అతను సంపాదించుకున్నాడు. అతను ఏం చేసుకుంటున్నాడో దానికి సంరక్షించే పీపుల్ ఉంటారు, లేకపోతే ట్రిబ్యునల్స్ ఉన్నాయి, వాటి డ్యూటీ అది. నేనేం రెవెన్యూ ఆఫీసర్ని కాదు ఆయన అడిగినట్టు. కాకపోతే నా బిజినెస్ జోలికి వస్తున్నారు కాబట్టి నేను మాట్లాడా. నాకు బిడ్డ ఉన్నాడు, నాకు లైఫ్ స్టైల్ ఉంది. ఇవన్నీ రిస్క్ చేసి నేను వాళ్ళ ఫాదర్ మీద యుద్ధానికైతే వెళ్ళదలుచుకోలే. సో నేను క్విట్ అయ్యా. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి బేస్లెస్ ఎలిగేషన్ పట్టుకొని మీడియాకి ఎక్కాడు మళ్ళీ. ఇప్పుడు అరిచాడు సార్. సరే మగాడికి చూసే సాటి మగాడికి పాపం ఎంత ఆవేదన పొందాడో అనిపిస్తుంది. ఆవేదన పొందడానికి ఆయన ఉండాలి కదా. కేవలం స్టాండ్ తీసుకుంటేనా, కేవలం దానికా? ఇంటికి వచ్చావని ఒక్కసారి చెప్పావేంటి? ఈరోజు నేను చెప్తున్నా 2 సార్లు వచ్చారు ఏంటి? ఇప్పుడు నువ్వు ఉండగా రాలేదా ఒకసారి? అసలు ఇప్పుడు జగద్వజ మన బిడ్డతో ఆయన నా బర్త్డే పార్టీలో డ్యాన్స్ వేస్తే రేపు ఏదో ఒక విధంగా మన బిడ్డకే పనికొస్తారు కదా అందరూ. పనికి వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ బయటకు వెళ్తే ఒక సర్కిల్ ఉంటుందిగా. దేనికంత రప్చర్ చేసుకొని ఇప్పుడు నిన్ను బిల్స్ ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళందరూ నేను పర్సనల్ టార్గెట్ చేయనా? ఏమన్నా కామన్ సెన్స్ ఉంటే చేస్తానా? మన అవసరంతో మనం ఇక్కడికి వచ్చాం. ఇన్ని కోట్ల మంది మనల్ని చూస్తున్నారంటే మన షిట్, మన న్యూ సెన్స్ వాళ్ళు చూస్తున్నారు. నీకు ఎవరి గురించైనా నేను మాట్లాడింది నచ్చకపోతే అది నాకు చెప్పు, అంతేగాని ఎవరు పడితే వాళ్ళని నాకు అంటగడితే కుదరదు. చండాలంగా ఉంది. అయినా నా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసి నువ్వు చూపించుకుంటా, లేకపోతే ఆ జర్నలిస్ట్ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసి నువ్వు చూపించుకుంటా, నువ్వేదో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు మాడతావేంటి? ఏమన్నా ఉండాలి అసలు. అంత బురద జల్లేదు, అంత బురద. ఎన్ని పేజీలు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎంతమంది అరిసినా అక్కడ లేనిది పుట్టించలేరు అబ్బాయి. చెప్పేది అర్థం చేసుకోండి. నేను అక్కడ విజువల్ చూస్తున్నప్పుడు డిడ్ యూ ఫీల్, మీరు అనుకున్నారా అక్కడ నిల్చోబెట్టి తను అడగాలని చెప్పి, లేకపోతే ఈ థాట్ లైక్ పైకి వెళ్ళి మాట్లాడుకుందా, లేకపోతే వాట్స్ యువర్ థాట్స్? ఆ టైంలో ఏమవుతుంది మీ మెదడులో, మీ మనసులో ఏమనిపిస్తుంది? సార్ నన్ను కింద ఆపారు. ఓకే, అది వదిలేస్తాను. నన్ను కింద ఆపినప్పుడు ఎదురుగా ధర్మం వస్తుంటే నాకు నవ్వు వచ్చింది. ఎక్కడున్నా సరే నువ్వేం చేసినా బాగా బతుకుతావు అనిపించింది నాకు. నువ్వేం చేసినా ఆఖరికి రేపు నువ్వు ఎవరినైనా నిలువు రోడ్డు మీద మర్డర్ చేసినా రేపు నీకు నలుగురు అండగా ఉంటారు, నిన్ను నలుగురు బాగా చూస్తారు అనే పాయింట్ నాకు తెలుసు. నేను ఎంత గోత్రు అయ్యి మళ్ళీ పైకి తిరిగి నన్ను కూర్చోబెట్టి నాకు నువ్వు ఎలిగేషన్స్ చేసుకుంటా, ఏంటి మనిషినేనా నీ దృష్టిలో? అనుకున్నారా అక్కడ అడుగుదామని చెప్పి? లేకపోతే కాదు సార్, అసలు పంచాయతీకి వస్తా అన్నాడు సార్. ఓకే, డింగిన ఇలా లైవ్ లో కనిపిస్తాడు అనుకోను కదా. నేను రెడీగా లేను ఇంట్లో. లైవ్ లో చూడగానే టకటక, నాకు ఇంత ముందు వచ్చిన స్టూడియో కాబట్టి టకటక వచ్చేసా. నేను కారు కూడా మీకు అడ్డంగా పెట్టి వచ్చేసా ఎంట్రన్స్ లో. ఓకే, ఎందుకంటే ఉంటాడేమో త్వరగా వచ్చి కొన్ని అడుగుదాం అనుకున్నా. 90% హరిగా తను వెళ్ళలేదు, పనుంది వెళ్ళాలని చెప్పి హరి అయ్యారు. యాక్చువల్లీ ధర్మ, నీకు ఏం పనున్నా నేను చెప్తున్నా కదా, నువ్వు చేస్తున్న ఎలిగేషన్లో నువ్వు ఫెయిల్ అవుతావు. అనవసరమైన అది మీ డాడీకి న్యూసెన్స్,
లేకపోతే ఇది నేను బెదిరిస్తున్నానని నువ్వు క్రియేట్ చేయక, అర్థమైందా? నేను నీ మంచి, నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ సైడ్ తీసుకొని మాట్లాడుతున్నా ఈ విషయంలో. బట్ మీరు ఇంత ఆ వీడియో చూపిస్తే అది అంటున్నారు, మీరు బెదిరిస్తున్నారు ఆ వీడియోని చూపించని చెప్పి. ఐ థింక్ ఆ వీడియో ఒకసారి జస్ట్ నార్మల్గా ప్లే చేయరా, నాట్ ఫర్ ద ఆడియో. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో మీరు బెదిరించారు, అది నా లైఫ్ సార్, అది పెట్టమనండి. పెట్టుకోకు అని చెప్పి. పెట్టుకోక ఇప్పుడు అదే చెప్తున్నా కదా సార్ నేను. సంబంధం లేదంటే వదిలేసుకున్న తర్వాత ఎందుకు ఇంకా మళ్ళీ సజెషన్స్? సార్ ఇప్పుడు ఒక ఆవిడతో నాకు కన్వర్జేషన్ అయితే నేను సారీ చెప్పలేదా? ఎందుకు చెప్పాను సార్? నేను అరవలేక, నాకు గొంతు లేక, లేకపోతే ఒకవేళ గొడవ పడితే నేను చూసుకోలేక, దేనికి సార్? అక్కడ ఏం లేదు, ఉండిద్ది సార్. ఫ్రమ్ స్టూడియో షీ టుక్ స్టాండ్. దే హ్యావ్ ఎ జాబ్, దే హ్యావ్ ఎ లైఫ్. ఏదో స్ట్రాటజీస్ ఉంటాయి, ఏయో ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఏదో ఒకటి మాట్లాడతారు. ఇండివిజువల్స్ వాళ్ళకి స్ట్రాటజీస్ ఉండొచ్చేమో తప్ప యాజ్ అ జర్నలిస్ట్ ఎటువంటి స్ట్రాటజీలు ఉంటాయి? సార్ లేకుండా సార్ ఏ మనిషికి స్ట్రాటజీ లేకుండా ఉందని నేను అనుకోవట్లేదు సార్. నేను దీంట్లో ఏకీభవించను. ఐఎమ్ సారీ. నేను అదే అంటున్నా, ఇండివిజువల్ గా స్ట్రాటజీస్ ఉంటాయి, బట్ యాజ్ అ జర్నలిస్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్, యాజ్ అ జర్నలిస్ట్ ఎటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి? సార్ ఓకే సార్, స్ట్రాటజీస్ ఉన్నాయో లేవో ఎవరి మనసులో వాళ్ళకి తెలుసు. అదే చెప్తున్నా, ఇండివిజువల్. ఇప్పుడు నన్ను మాట్లాడినోళ్ళు ఉన్నారు, మరి ఏం తెలుసు అని అంటారు సార్. ఒక ఆడపిల్ల ఇబ్బందులు పడి, ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ ఓపెన్గా మీకు అర్థమైంది, వాళ్ళిద్దరూ మల్టిపుల్ అఫైర్స్ని ఓకే అడ్మిట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక మీరైతే నా ప్లేస్లో ఉంటే ఉంటారా? ఇప్పుడు మల్టిపుల్ అఫైర్స్ ఉండటం వేరు సార్, ఇప్పుడు మల్టిపుల్ అఫైర్స్ ఉండటం వేరు, అడ్మిట్ చేయటం వేరు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఎదుటోడిని నేను ఎంత కల్ప్రిట్ చేసినా అతను ఒప్పుకోవటమే ఫైనల్. వీళ్ళు మీడియాలో కూర్చొని ఒప్పుకున్నారు కదా ఇద్దరు. వాళ్ళ ఫాదర్ ఏమో సుప్రీంకోర్టు అన్నారు, లీగలేగా అన్నారు. ఇతనేమో అవును నాకు ఇంట్లో భోజనం దొరకట్లా, నేను బయటకు వెళ్ళా అన్నాడు. ఇంకేంటి సార్, ఇక్కడ ఓపెన్గా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి నాకు డివోర్స్ ఇవ్వట్లా, ఇప్పుడు వచ్చేస్తున్నా. నేను డివోర్స్ పిటిషన్ ఎప్పుడు పెట్టాడు? నేను మీడియాకి ఎక్కాక డివోర్స్ పిటిషన్ పంపించాడు అంటే నేను గెలిచినట్టే కదండి సార్. అదే అంటున్నారు కదా, ఆ డివోర్స్ ఇవ్వమని చెప్పి మీడియాకు తను ఎక్కి చెప్తోంది తప్ప తను డివోర్స్ కోరుకోవట్లేదు. డివోర్స్కి మేము కదా డివోర్స్ ఇచ్చిందని చెప్పి. సార్ అసలు ఏం జరిగింది ఆ డివోర్స్ విషయంలో? అంటే మీరు మీడియాకు వచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ ఇంత రప్చర్ జరిగిన తర్వాత వాళ్ళు డివోర్స్ పంపించిన కాంటాక్ట్స్ అంటూ కూడా. సార్ నేను మీడియాకి వచ్చాకే తను నాకు పిటిషన్ ఇచ్చాడు, పంపించాడు. పిటిషన్ కాదు, నోటీస్ పంపించాడు. నోటీస్, ఓకే. సో ఇప్పుడు దానికి నేను రిప్లై ఇస్తా. లీగల్గా మేము చూసుకుంటున్నాం, లీగల్గా 1-on-1 ఉన్నాం మేము. ఓకే. కానీ నేనేమంటానంటే 13 ఏళ్ళు కలిసి ఉన్నాం కదా, దానికి గౌరవం ఇచ్చుకొని ఈ రోజుకి కూడా నువ్వు నేను తెగదెంపులు చేసుకొని ఇదే స్టూడియోలోనో లేకపోతే నీకే స్టూడియో కావాలో ఆ స్టూడియోలో పక్కపక్కన కూర్చొని నీకు మరి ఎఫ్ఐఆర్స్ ఉండటం వల్ల ఇద్దరికి డివోర్స్లు అయినాయి. ఇప్పటికీ డివోర్స్లు అయినాయి. మరి నువ్వు ఈరోజు నీ ఇంట్లో నీ ప్లేట్లోనే ఒక వ్యక్తి తింటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, వెళ్ళి వాళ్ళ వైఫులతో ఉండి వాళ్ళు డివోర్స్లు అవుతుంటే నీకు ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎలా ఉండాలి? వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళకి నువ్వు మంచి చేసావు, వాళ్ళు మనుషులు కాదు. ఏమన్నా ఉందా నీ లాజిక్? చెప్పు, ఏమన్నా ఉందా లాజిక్ ఇక్కడ? బట్ తను అంటుంది మీరు చేసిన స్టేట్మెంట్స్ అన్నీ పూర్తిగా అవాస్తవం. అరౌండ్ 80%, 90% ఏదో అంటున్నాడు. సో ఇంతవరకు రాని ధర్మ ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చాడు? లాస్ట్ టైం కాకని బాబు వచ్చినప్పుడు యూ సెడ్ ఒక అమ్మాయి కోసం బయటకు వచ్చింది ఫ్యామిలీ అంటూ కూడా, కానీ బట్ ఎందుకు ఇప్పుడు ఈ విషయంలో? సార్ అంటే ఇప్పుడు ఒక నా మీద బురద చల్లడానికి ఫైనల్గా అతనికి ఏదో దొరికింది అనుకున్నాడు, కానీ పాపం తను ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకంటే సార్ ఇప్పుడు నాకు ఏ వ్యక్తికైనా ఒక సంబంధం పెట్టాలంటే ఆ వ్యక్తికి నా మీదన్నా ఇంట్రెస్ట్ ఉండాలి, నాకు ఆ వ్యక్తి మీదన్నా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇక్కడ బోత్ వేస్ నథింగ్, జస్ట్ రెస్పెక్ట్. మీరు కనుక నాకు బయట కనిపిస్తే